ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడే 1951కి 3.29% వచ్చింది. దాని తర్వాత 1957లో 8.92% వచ్చినాయి. 1962లో 9.94% ఓట్లు వచ్చినాయి. ఇది ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా. ఇదంతా ఇక సిపిఎంది స్టార్ట్ చేసినప్పుడు 1967 ఎన్నికలకు సంబంధించి 59 సీట్లు పోటీ చేస్తే 19 గెలిచి 4.28% ఓట్లు సాధించింది. 1971 ఎన్నికల్లో ఇదంతా సిపిఎంకి సంబంధించింది. 1971లో 85 సీట్లు పోటీ చేస్తే 20 సీట్లు గెలిచి 5.12% ఓట్లు సాధించింది. 1977లో 53 స్థానాలు పోటీ చేసి ఎంపీ స్థానాలు 22 గెలిచి 4.29% ఓట్లు సాధించింది. అదేవిధంగా 1980లో 64 సీట్లు పోటీ చేసి 37 గెలిచి 6.24% సీట్లు సాధించింది. దాని తర్వాత 1984లో 59 సీట్లు పోటీ చేసి 22 గెలిచి 5.87% ఓట్లు సాధించింది. దాని తర్వాత 1989లో 64 ఎంపీ ఎన్నికలకు సంబంధించింది. 1989లో 64 ఎంపీ స్థానాలు పోటీ చేసి అత్యధిక 33 స్థానాలు గెలిచి 6.55% ఓట్లు సాధించింది. సో దాని తర్వాత 1991లో 60 సీట్లు పోటీ చేసి 35 గెలిచి 6.16% ఓట్లు సాధించింది. దేశవ్యాప్తంగా 100కి. 1996 ఎన్నికల్లో 75 సీట్లు కంటెస్ట్ చేసి 32 సీట్లు గెలిచి ఓటింగ్ పర్సెంట్ 6.12% ఓట్లు సాధించింది. సిపిఎంకి సంబంధించింది ఇదంతా కూడా ఈ వీడియో అంతా. 1998లో 71 సీట్లు పోటీ చేసి 32 గెలిచి 5.16% ఓట్లు సాధించింది. అదేవిధంగా 1999లో 72 సీట్లు పోటీ చేసి 33 సీట్లు గెలిచి 5.40% ఓట్లు సాధించింది. 2004లో 69 సీట్లు పోటీ చేసి 43 గెలిచి 5.66% ఓట్లు సాధించింది. 2009లో 82 సీట్లు పోటీ చేసి 16 గెలిచి 5.33% ఓట్లు సాధించింది. అదేవిధంగా 2014లో 93 సీట్లు పోటీ చేసి 9 సీట్లు గెలిచి 3.28% ఓట్లు సాధించింది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో 69 సీట్లు పోటీ చేసి 3 గెలిచి 1.77% ఓట్లతో ఇదైంది. ఇదే టైంలో సిపిఐ కూడా 2019లో 0.59% ఓట్లు సాధించింది. ఈ విధంగా దాదాపుగా 2.5 అట్లా పర్సెంటేజ్కి పడిపోయింది అనేది సిపిఎం లేక బలాలని తెలియజేస్తూ ఉన్నాను. సో నేను గైడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండాలి. ఇది మీకు ఎక్కడైనా ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన రిపోర్ట్స్లో ఇది మీకు దొరుకుతుంది. ఇంకా దానికి సంబంధించిన సమాచారం నేను బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేశాను.